ఒక మంచి జిమ్ చెప్పండి. మంచి టాప్ ఎండ్ ఎక్విప్‌మెంట్స్ ఉండాలి. సో, మంచి, 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 మంచి అనేది ఎక్కడ ఉండదు. వీలైనంత వరకు యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు జిమ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. వర్కౌట్ చేయాలంటే ఇయర్‌లీ మెంబర్‌షిప్‌లు కట్టేస్తారు. సంవత్సరం అయిందంటే అవసరం లేదు. అండ్ అలాగే ట్రెడ్‌మిల్ కొంటారు లక్షలు, లక్షలు పెట్టి అవసరం లేదు. ఏ ఎక్విప్‌మెంట్ తీసుకోవాలి, ఏం సామాన్లు తీసుకోవాలి, హోమ్ జిమ్‌కి ఏంటి ఇదంతా అవసరం లేదు. 95% పీపుల్‌కి నా గురించి తెలియదు. 1 ఇయర్ కంప్లీట్‌గా బెడ్ రెస్టే. అంటే డాక్టర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నేను కంప్లీట్‌గా గుడి మెట్ల పైన అడుక్క తినడానికి తప్ప దేనికి పనికిరాదు అని చెప్పి నాకు కంప్లీట్‌గా డిక్లేర్ చేసేసారు. కంప్లీట్ బోన్ మాత్రమే ఉండేది నాకు. అంత సన్నగా ఉన్న నేను ఏదైనా లైఫ్‌లో అచీవ్ చేయాలి. ఖచ్చితంగా నేను బయటికెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, స్కూల్‌కెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా సార్లు కింద పడిపోయేవాడిని. చాలా సార్లు బ్యాగ్ గూడా మోసుకోవడానికి నాకు శక్తి ఉండేది కాదు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మన ఆరోగ్యం గురించి ఈ కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత, వాటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు జేఎస్ ఫిట్నెస్ జోన్. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో, ఈరోజు మనం ఫిట్నెస్ టిప్స్ కొన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. సంవత్సరం వచ్చింది అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మనం అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటాం. అంటే ఫిట్నెస్‌లో కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ రావాలనో, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనో, లేకపోతే ఇంకేదైనా కొత్త జాబ్ వెతుక్కోవడమో, లేకపోతే డిఫరెంట్‌గా ఏదన్నా ఒకటి సాధించాలి ఈ 12 నెలలు ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో. కొంతమంది ఏదైనా బ్యాడ్ హాబిట్స్ ఉంటాయి. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే వీటిని ఈ సంవత్సరం నుండి మానేస్తానని చెప్పి కూడా కొంతమంది తీర్మానాలు తీసుకుంటారు. కానీ వీటన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏది తీసుకున్నా కానీ వాటిని మనం అచీవ్ చేయాలి అంటే ప్రాధాన్యంగా ఉండాల్సింది మనకు పట్టుదల. అంటే కంపల్సరీ దానిపైన మనం డెడికేటెడ్‌గా వర్క్ చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. నిజానికి ఆరోగ్యం అనేది మన జీవితంలో ఆస్తుల కన్నా మనం కూడబెట్టుకున్నటువంటి డబ్బు కావచ్చు, మనకు ప్రతీది కూడా దానన్నిటికన్నా కానీ మనకు హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి సంబంధించింది ఏది చేసినా మంచిదే చేసుకోవాలి తప్ప కానీ మనం ఎప్పుడు కూడా హెల్త్‌కి ఖరాబ్ అయ్యేది. సో, మన హెల్త్‌ని కంప్లీట్‌గా లో ప్రొఫైల్‌కి తీసుకెళ్ళేది మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవడం మంచి పద్ధతి. అండ్ ఇంకోటేంటంటే ప్రతి సంవత్సరం మనము తీసుకునేటువంటి తీర్మానాలను బట్టి మనం కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. ఏంటంటే నేను ఇది చేస్తాను అని చెప్పి అనుకున్నాను చేయలేదు. అది చేద్దాం అనుకున్నాను చేయలేదు అని చెప్పి. బట్ నా లైఫ్‌లో నేను ఈ గడిచిన 2024లో తీసుకున్నటువంటి తీర్మానాల్లో మాక్సిమం అచీవ్‌మెంట్ చేశాను. అవేంటి అంటే 2 టైమ్స్ నేను 21 డేస్ ఛాలెంజ్ పెట్టాను ఫిట్‌నెస్‌లో, వెయిట్ లాస్‌లో. అండ్ అలాగే 2 టైమ్స్ 41 డేస్ ఫాస్టింగ్ గూడా ఉన్నాను. అంటే ఇదంతా స్పిరిచువల్‌గా అండ్ ఫిట్‌నెస్ పరంగా కూడా చేశాను. అట్ ద సేమ్ టైమ్ 158 మెంబర్స్‌కి ఎవ్రీ డే షేర్ ఎ మీల్ డైలీ బ్రెడ్ జేపీ అని చెప్పి నేను ఒక కొత్త కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అది స్టార్ట్ చేసింది షేర్ ఎ మీల్ అని చెప్పి. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో నుండి ఒక్క పూట ఎవరికైనా డొనేట్ చేయాలని చెప్పి. దాన్ని నేను నెక్స్ట్ నేమ్ పెట్టుకుంది ఏంటంటే జేపీ. అంటే ఏదైతే డైలీ బ్రెడ్ ఉంటుందో డైలీ బ్రెడ్ జేపీ అని చెప్పి కాన్సెప్ట్ పైన నేను ఇప్పటివరకి అంటే ఈ 24లో ఒక 158 మెంబర్స్‌కి అంటే ఎవ్రీ డే అంటే 158 డేస్ కంటిన్యూ చేశాను. ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూ చేస్తాను. అండ్ అలాగే 21 డేస్ ఛాలెంజ్‌లు 2, 41 డేస్ ఫాస్టింగ్‌లు 2. ఇవి రెండిటితో పాటు నేనింకా కంప్లీట్‌గా ఫిట్‌నెస్‌లో అండ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి నేనిప్పుడు రిహాబ్ సెంటర్ కూడా ఓపెన్ చేశాను 2024లో. సో, రిహాబ్ సెంటర్ కూడా నడిపిస్తున్నాను సికింద్రాబాద్‌లో. సో, ఇది అండ్ ఫిట్‌నెస్‌లో అంటే నేను పెట్టుకున్న గోల్స్‌ని నేను ఒక్కొక్కటి స్లోగా అచీవ్‌మెంట్ చేస్తా ఉన్నాను. సో, వీటిని మన జీవితంలో కూడా మనం కూడా చేసుకోవాలి అంటే నేను ఇంకా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. 2024లో అండ్ కరాటే ఆర్ట్‌లో కూడా నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. వన్ ఆఫ్ ది స్టైల్‌కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ 2024లో అంటే లాస్ట్ ఇయర్ నేను 2 టోర్నమెంట్‌లు కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. దాంట్లో రెండిట్లలో ఒక దాంట్లో స్పారింగ్, ఒక దానిలో అండ్ కటాస్ కూడా నేను చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా చేసుకుంటూ యాక్చువల్‌గా నేను ఫిట్‌నెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో జనరల్‌గా
ఈవినింగ్ క్లాసెస్ నేను తీసుకునేవాడిని కాదు. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి కాబట్టి ఈవినింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. వీటితో పాటు అంటే నా కంప్లీట్ డైలీ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇదంతా చేసుకుంటూ దాంట్లో నాకు ఒక్క మైనస్ పాయింట్ ఏం జరిగిందంటే వీడియోస్ పెట్టడంలో. రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్ కొన్ని ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా నేను చూసుకోవాలి, నా క్లాసెస్ చూసుకోవాలి కాబట్టి వాటిని వీడియోస్‌ని కొన్ని ఆఫ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈవినింగ్ క్లాసెస్ పెట్టుకున్నాను, మార్నింగ్ క్లాసెస్ నడిపిస్తున్నాను. సో, ఇవన్నీ చేసుకుంటూ ఇంకా దీంట్లో నేను నా ఫిట్‌నెస్‌ని ఎక్కడ కూడా నేను ఆపలేదు. ఎందుకు అంటే కంపల్సరీ యాజ్ ఎ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా నాకు ఖచ్చితంగా ఒక 25-30 మినిట్స్ మినిమమ్ వర్కౌట్ అవసరం ఉంటుంది. సో, ఇవన్నీ చేసుకుంటూ నేను మార్నింగ్ 4:30కి లేసిన తర్వాత అక్కడి నుండి నా డైలీ షెడ్యూల్ మొత్తం నాదంతా అయిపోయేసరికి 10:30 అవుతుంది. వర్కౌట్ వచ్చేసి 9-10 లేదంటే 8:30-9:30 ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నా డిన్నర్ చేసుకొని నేను పడుకునేసరికి 10:30-11 అవుతుంది. సో, ఇవన్నీ నా లైఫ్‌లో ఇప్పటివరకు ఈ లాస్ట్ ఇయర్ అన్నీ కూడా నా సక్సెస్‌ని చూడడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడ కూడా గివ్ అప్ చేయలేదు. అట్లా అని చెప్పి వదిలేయలేదు. ఏది కూడా నేను అంటే డ్రాబ్యాక్‌గా తీసుకోలేదు. ప్రతి స్టెప్‌ని కూడా నేను కంప్లీట్‌గా అంటే నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కాన్సంట్రేట్ చేసుకుంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అని చెప్పి చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేయడం కోసం నేను చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేసుకుంటూ వెళ్ళాను. సో, ఆ టిప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇట్లా సక్సెస్ అవ్వడం కోసం చాలా, చాలా, చాలా డెడికేటెడ్‌గా ఉండాలి. ఆ టిప్స్ కొంచెం ఫాలో అయితే సరిపోతుంది. నేను సక్సెస్ అయినట్లుగానే మీరు కూడా సక్సెస్ కావాలంటే 5 టిప్స్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డైలీ 15 మినిట్స్ జస్ట్ 15 అంటే తెలుగు భాషలో 15 నిమిషాలు మీకోసం మీరు కష్టపడండి. అదేంటి? ఫిట్‌నెస్. అంటే ఇది స్టార్టింగ్‌లో మీరు చేయాల్సిందేంటి 15 మినిట్స్ మీరు డెడికేటెడ్‌గా చేయడం మాత్రం నేర్చుకోండి. ఇది టిప్ నెంబర్ 1 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఇది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి బ్యాలెన్స్‌డ్ డైట్. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే కంప్లీట్‌గా మీకు అర్థం కానిది మాత్రం కానే కాదు. ఈజీ ప్రాసెస్. జస్ట్ మీరు తీసుకునే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీలు, బజ్జీలు, వడలు, దోసలు ఇట్లాంటి వాటినన్నిటిని అవాయిడ్ చేసి మాక్సిమం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్‌ని తీసుకోవడం మంచిది. ప్రోటీన్ ఫుడ్. అట్ ద సేమ్ టైమ్ హెల్తీ. జంక్ ఫుడ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా 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 మంచిది. జస్ట్ దీన్నే బ్యాలెన్స్‌డ్ డైట్ అని చెప్పి అంటారు. అంటే మనం తీసుకునే ఫుడ్ పైన అవేర్‌నెస్ ఉండాలి. మనం ఏం తింటున్నాము, చాలా తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్‌ని తీసుకోవాలి. ఇవాళ రేపు ఇంటర్నెట్‌లో మన చేతిలో ఉన్న మొబైల్‌లో చూసుకుంటే ప్రతీది కూడా మనకు అవైలబుల్‌లో ఉంటుంది. దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ప్రతీది మనకు తెలుస్తది. ఇంకా మూడోదొచ్చేసి చాలా 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 సింపుల్. ఒక డైలీ 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఒకవేళ మీకు వాటర్ తాగడం గానీ అలవాటు లేదు అంటే డీమార్ట్‌లో నుండి గానీ, ఏదైనా రత్నదీప్ నుండి గానీ, డిఫరెంట్ ఏదైనా షాపింగ్ మాల్‌లో నుండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్ దొరుకుతాయి. కలర్‌గా డిఫరెంట్‌గా ఉండేటువంటి బాటిల్స్ దొరుకుతాయి. దానిలో ఒక హాఫ్ లీటర్‌వి గానియండి, 1 లీటర్‌వి గానియండి, మీరు ఆ డిఫరెంట్ బాటిల్స్‌ని పెట్టుకొని, మీరు ఆ డే మొత్తంలో అవి ఫుల్ చేసుకొని వాటిని కంప్లీట్‌గా తాగడానికి ట్రై చేయండి. అంటే ఇది మీరు జస్ట్ అంటే మార్నింగ్ ఒక బాటిల్, ఆఫ్టర్‌నూన్ ఒక బాటిల్, ఈవినింగ్ అట్లా డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. లేదు నేను తాగగలుగుతాను అని చెప్పి అనుకుంటే మొబైల్‌లో రిమైండర్ ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి వాటర్ తాగడానికి మనం రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 లీటర్ నుండి 3 లీటర్ వరకు వాటర్ తాగడం టిప్ నెంబర్ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 ఇది చాలా మంది లోపల ఒక అర్థం కాని విషయం ఏంటి అంటే ఫస్టు నన్ను అడుగుతారు. "అన్న మీది ఏ జిమ్ము? మీరెక్కడ చెప్తారు? మీరెక్కడ ట్రైనింగ్ ఇస్తారు? మేము మీ దగ్గరకొస్తాం. లేదంటే ఒక మంచి జిమ్ చెప్పండి. మంచి టాప్ ఎండ్ ఎక్విప్‌మెంట్స్ ఉండాలి. సో, మంచి, 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 మంచి అనేది ఎక్కడ ఉండదు. మంచి ట్రైనర్స్ అంటే మనము ఫస్ట్ డెడికేటెడ్‌గా మనముంటే మనకేం కావాలో మనకు తెలిస్తే సరిపోతుంది. దాంట్లో మంచి జిమ్ము, మంచి ట్రైనరు, మంచి ఎక్విప్‌మెంటు, మంచి ప్లేసు, మంచి ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఎక్కడ ఏది ఉండదు. వాటిని ఎలా ఉన్నా సరే మనకు ఖచ్చితంగా ఇది మనకు ఎసెన్షియల్, ఇది మనకు అవసరము అని చెప్పి అన్నప్పుడు ఎట్లున్నా సరే వాటిని మనం మంచిగానే మనము మోల్డ్ చేసుకోవాలి. అయితే నా ఉద్దేశ్యం మంచి ట్రైనర్సే ఉండరు అని చెప్పి కాదు. ట్రైనర్స్ ఉంటారు, మంచి ట్రైనర్సు ఉంటారు.
మీకు మంచి అని చెప్పి అనిపించింది పక్కోనికి మంచి కావాలని చెప్పి రూల్ ఏం లేదు. కానీ మనకు కావాల్సింది ఏందో మనకు తెలిస్తే ఖచ్చితంగా మనము దాన్ని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళొచ్చు. సో, నేను ఈ పాయింట్‌లో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ప్రతిసారి మీరు వెయిట్ లాస్ కావాలన్నా, లేకపోతే మీ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ చేయాలన్నా, మంచి జిమ్ము వీటన్నిటిని పెట్టుకొని మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళలేరు. సో, ఫస్ట్ స్టార్ట్ విత్ 15-20 మినిట్స్ ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా! దానికోసం మీరు జిమ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి కొంచెం స్పేస్ ఉంటే సరిపోతుంది. నేను చాలా వీడియోస్ చేశాను. నా పాత వీడియోస్ కూడా చూసుకోండి. జస్ట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు డెడికేటెడ్‌గా నేను చెయ్యాలి అని చెప్పి టైం పెట్టుకోండి. స్టే యాక్టివ్. వీలైనంత వరకు యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు జిమ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వర్కౌట్ చేయాలంటే ఇయర్లీ మెంబర్‌షిప్‌లు కట్టేస్తారు. సంవత్సరం అయిందంటే అవసరం లేదు. అండ్ అలాగే ట్రెడ్‌మిల్ కొంటారు లక్షలు లక్షలు పెట్టి అవసరం లేదు. ఏ ఎక్విప్‌మెంట్ తీసుకోవాలి, ఏం సామాన్లు తీసుకోవాలి, హోమ్ జిమ్‌కి ఏంటి ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ మీరు స్టార్ట్ విత్ యువర్ ఓన్ బాడీ వెయిట్. మీ బాడీ వెయిట్‌తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ వాక్ చేయండి. తర్వాత చిన్న యోగా స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసుకుంటూ హోమ్ వర్కౌట్స్ అని చెప్పి చాలా యాప్స్ ఉంటాయి. అవి అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. చాలామంది కూడా ఉంటారు ఈ హోమ్ వర్కౌట్స్ చెప్పేవాళ్ళు. సో, ఆ హోమ్ వర్కౌట్స్ చేసుకుంటూ మీరు కొంతవరకు మీరు డెడికేటెడ్‌గా ఉన్నాను అని చెప్పి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎయండి. అప్పుడు మంచి జిమ్ అవసరం లేదు. మీకేం కావాలో మీకు దొరుకుతుంది. సో, ఇది నెక్స్ట్ టిప్పు. వీలైనంత వరకు వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్టేషన్స్ కట్ చేసి నడవడము అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు యాక్టివ్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. సో, ఈ టిప్‌ని చాలా 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 జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. సో, ఈ టిప్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్పిరిచువల్‌గా, మెంటల్‌గా రిలాక్స్‌డ్‌గా ఉండాలి అని చెప్పి అంటే మీరు మెడిటేషన్ గానియండి, ప్రేయర్ గాని ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకు అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరిగేటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో సో, దీంట్లో మెంటల్ రిలాక్సేషన్ చాలా అవసరం. దీనికి స్పిరిచువల్‌గా ప్రేయర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు యోగాలో మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇలాంటి సక్సెస్ ఈ విధంగా ఉండడానికి నా సీక్రెట్ ఇదే ప్రేయర్. సో, ఈ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రేయర్ నా జీవితంలో కంప్లీట్‌గా నా జీవితాన్నే మార్చేసింది. ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు, నాకు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో నేను తెలిసిన వాళ్ళకు, నాకు తెలిసిన వాళ్ళకు ఒక 95% పీపుల్‌కి నా గురించి తెలియదు. అదేంటి అంటే నేను 8 ఇయర్స్ ఓల్డ్ అంటే నేను 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు పోలియో అటాక్ అయింది. చాలామందికి ఇది వినగానే అంత డిఫరెంట్‌గా అనిపించొచ్చు. కానీ ఇది ఫ్యాక్ట్. నిజం. నా లైఫ్‌లో జరిగింది ఏంటి అంటే నాకు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పోలియో అటాక్ అయింది. సో, పోలియో అటాక్ అయినప్పుడు నేను 1 ఇయర్ కంప్లీట్‌గా బెడ్ రెస్టే. అంటే డాక్టర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నేను కంప్లీట్‌గా గుడి మెట్ల పైన అడుక్క తినడానికి తప్ప దేనికి పనికిరాదు అని చెప్పి నాకు కంప్లీట్‌గా డిక్లేర్ చేసేసారు. కానీ మా బ్రదర్ సహాయం వల్ల నేను చర్చ్‌కి వెళ్ళడము, అక్కడ దేవుడు నన్ను కంప్లీట్‌గా హీల్ చేసేసి 1 ఇయర్ బెడ్ రెస్ట్‌తో ఉన్న నేను కంప్లీట్‌గా హీల్ అయిపోవడము, అక్కడ నుండి నేను కంప్లీట్‌గా ఏదైతే నా లైఫ్ జర్నీని స్టార్ట్ చేయడం అక్కడ నుండి జరిగింది. సో, ఇదంతా టెస్టిమోనీ. ఇది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాకు 8 ఇయర్స్ అప్పుడు పోలియో అటాక్ అయింది. ఈ వీడియో చూసిన చాలామందికి తెలియదు నా గురించి కూడా. కానీ ఈ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నేను పోలియో గుండా వెళ్ళిన వాళ్ళు చూసినప్పుడు ఎవరైనా చూసినట్లయితే నా స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నా ఏరియాలో అంటే నన్ను చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు ఎంతో కొంతమంది. సో, వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి నిజమే అని చెప్పి తెలుస్తుంది. సో, మీరు చేసే కామెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే దీని తర్వాత నేను ఎప్పుడైతే 1 ఇయర్ తర్వాత నేను ఎప్పుడైతే హీల్ అయిపోయానో దాని తర్వాత నుండి నేను కంప్లీట్ ఒక బోన్ మాత్రమే ఉండేది నాకు. అంత సన్నగా ఉన్న నేను ఏదన్నా లైఫ్‌లో అచీవ్ చేయాలి. ఖచ్చితంగా నేను బయటికెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, స్కూల్‌కెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా సార్లు కింద పడిపోయేవాడిని. చాలా సార్లు బ్యాగ్ గూడా మోసుకోవడానికి నాకు శక్తి ఉండేది కాదు. కానీ నా లోపల ఉన్నటువంటి కసి, పట్టుదల ఏం చేసిందంటే ఈరోజు ఈ స్థితికి నిలబెట్టడానికి దేవుని సహాయం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. దానికి నేను చేసిందేంటి అంటే దేవుని మీద భారమేసి అంటే అంటారు కదా! గుడిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి కాదు. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ దేవుని పైన భారమేయాలి. అదేంటి అంటే
నేను అదే చిన్న వయసులో నేను కుంగ్-ఫూ నేర్చుకున్నాను. కుంగ్-ఫూ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. తర్వాత కిక్ బాక్సింగ్‌కెళ్ళాను. తర్వాత జూడో, దంగల్ అండ్ ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ నేర్చుకుంటూ కరాటే కూడా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ వీటితో పాటు నాకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి అంటే మసిల్ బిల్డ్ చేయాలి, కొంచెం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి, కొంచెం ఫిజిక్‌గా అనిపించాలి అని చెప్పి నేను జిమ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. జిమ్‌లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడ నుండి కంప్లీట్‌గా నేను ఫిట్‌నెస్ మొత్తం ఇండస్ట్రీలో ఏలేయాలి అన్నట్టుగా నేను కంప్లీట్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కంప్లీట్‌గా నాకు ఈ జర్నీ స్టార్ట్ చేసింది నేను 99లో కుంగ్-ఫూ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. తర్వాత నేను ఓన్‌గా జిమ్ పెట్టింది 2006లో నేను జిమ్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఓన్‌గా ట్రైనింగ్ తీసుకోవడము అదంతా కూడా నేను 2006 నుండి స్టార్ట్ చేశాను. 2004లో నేను ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. 2006 నుండి కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా స్ట్రిక్ట్‌గా నేను చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, ఇప్పటికి 2025 ఇప్పుడు. సో, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోతుంది. సో, ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు కూడా గివ్ అప్ చేయలేదు. అట్లా అని చెప్పి మీరు అనుకోవచ్చు, అరే! ఇన్ని సంవత్సరాలుగా జిమ్ చేస్తే మరి మంచి బాడీ ఉండాలి కదా! మంచి ఫిజిక్ ఉండాలి కదా! మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా! మిస్టర్ తెలంగాణ, మిస్టర్ ఇండియా, మిస్టర్ ఏషియా ఇట్లా కూడా కొట్టొచ్చు అని చెప్పి మీకు ఉండొచ్చు. కానీ నా లైఫ్‌లో నేనెప్పుడు స్టేజ్ ఎక్కాలని చెప్పి అనుకోలేదు. కానీ నేను నిలబడాలని చెప్పి అనుకున్నాను. నా గోల్ అంతా కూడా నేను ట్రైనింగ్ ఇయ్యాలి. నేను కంపల్సరీగా కొంతమందికి నేను నేర్పించాలి. ఎంతో కొంతమందికి నేను నేర్పించాలి. నా వల్ల హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఆ మైండ్ సెట్‌తోనే ఉన్నాను. స్టిల్ ఇప్పటికి అలాగే ఉన్నాను. కాబట్టి కుంగ్-ఫూ, కరాటే, కిక్ బాక్సింగ్ వీటన్నిటిలో రాణిస్తూ అండ్ అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ ఒకప్పుడు నడవడానికి కూడా నా వల్ల ఓపిక లేని నేను ఇప్పుడు అనేక మంది నడవడానికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ సైతం వాళ్ళకి నేను రీహాబ్ చేస్తూ చాలామంది క్లయింట్ టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. సో, వాళ్ళకు నేను సర్వీస్ కూడా చేస్తా ఉన్నాను. నేను ఓన్‌గా రీహాబ్ సెంటర్ పెట్టుకున్నాను. సో, ఇవన్నీ కూడా నా లైఫ్‌లో అచీవ్‌మెంట్సే. కానీ నేను ఇవన్నిటిని ఒకే రోజు నేను సాధించింది లేదు. ఎవ్రీడే నేను దీనికోసం కష్టపడుతూ నా డైలీ బ్రెడ్ అండ్ బటర్ నేనే సంపాదించుకుంటూ, నేనే వర్క్ చేసుకుంటూ, నేనే చేస్తా ఉన్నాను. చాలామందికి అన్నీ ప్రొవైడ్ చేసినప్పటికీ సైతం వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. దట్ జస్ట్ బికాస్ ఏంటి అంటే డీమోటివేటెడ్‌గా ఉండడం మాత్రమే. కానీ మన లైఫ్‌లో ఏది మన కాళ్ళ దగ్గరికి రాదు. మనం ఖచ్చితంగా అడుగేయాల్సిందే. ఆ ఏసే అడుగును డైరెక్ట్ ఒక 15 ఫ్లోర్‌లు పైనకెక్కలేము. ఎన్ని ఫ్లోర్‌లు ఎక్కాలన్నా గానీ ఒక్కటే మెట్టు ఫస్ట్ ఎక్కాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని చెప్తున్నాను. సో, ఇదంతా గూడా మీరు కంప్లీట్‌గా మిమ్మల్ని మోటివేట్ జేయడం కోసం మాత్రమే అసలు నా లైఫ్‌లో ఏం జరిగిందని మాత్రమే చెప్పడానికే తప్ప గానీ, ఇంకో వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కానీ బైబిల్‌లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. దేహమే దేవుని ఆలయం అంటే, ఈ శరీరం ఎవరిదైనా సరే మనిషిగా పుట్టినప్పుడు ఖచ్చితంగా ఇది శరీరము దేవుడిచ్చినటువంటి టెంపుల్ అన్నమాట. ఆలయము. దీన్ని మనం ఖచ్చితంగా మనం వీలైనంత వరకు పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మన ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి కూడా పెద్దలు అంటారు కదా! ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చేయాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. చేయాల్సిన ప్రతి పని చేయాలి. అట్లా అని చెప్పి దీన్ని ఖచ్చితంగా సుఖపెట్టకూడదు. ఖచ్చితంగా కష్టపడాలి. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ మీరు చేసినప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ గోల్స్ మీరు అచీవ్‌మెంట్ అవుతారు. ఇక సరే ఇదంతా పక్కన పెడితే ఈ న్యూ ఇయర్‌లో అయినా సరే 2025లో మీరు మీ ఫిట్‌నెస్ గోల్‌కి ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏం ఛాలెంజ్ తీసుకుంటున్నారు? 21 డేస్ చేస్తారా? 41 డేస్ చేస్తారా? 3 మంత్స్ చేస్తారా? 6 మంత్స్ చేస్తారా? 1 ఇయర్ చేస్తారా? హెల్తీ ఫుడ్ తీసుకుంటారా? జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారా? కంప్లీట్‌గా మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తారా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అనేక మందికి దాన్ని ఇన్స్పిరేషన్‌గా వాళ్ళు తీసుకుంటారు. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఇన్‌స్పైర్ అయ్యారో నేను కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి వీడియోలు కూడా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జేఎస్ ఫిట్‌నెస్ జోన్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, జేఎస్ అంటే జీసస్ చాలామంది అడిగారు. నన్ను స్టార్టింగ్‌లో అన్న జేఎస్ అంటే ఏంటి అని చెప్పి చాలామందికి తెలియదు. జేఎస్ అంటే జీసస్ అంటే జీసస్‌లో ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ కలిపి నేను ఛానల్ పెట్టుకున్నాను. సో, అందులో భాగంగానే చాలా వీడియోస్ కూడా నేను డిస్టర్బ్‌గా ఉండేది. అంటే కొన్ని వీడియోస్ నేను చేయాలన్నా కానీ కంటెంట్ వైస్‌గా కూడా నేను చేసేవాడిని కాదు. బట్ నేను వీడియోస్ చేసేదంతా కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. దీంట్లో నుండి ఏదో డబ్బులు సంపాదించాలనో లేదంటే ఫేమస్ కావాలనో చెప్పి లేదు. ఎందుకంటే మీకు చాలామందికి తెలుసు ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ తెలుసు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా తెలుసు. నేను ఆల్రెడీ V6లో కూడా 1 ఇయర్ చెప్పాను. V6 న్యూస్ ఛానెల్‌లో కూడా చెప్పాను.
అండ్ నాకున్న క్లయింట్స్ నాకు సరిపోతారు. చాలా మందికి నేను తెలుసు. చాలామంది నాకు తెలుసు. ఉన్న క్లాసెస్ ఇంతవరకు చాలు. ఇందులో ఫేమస్ కావాలని చెప్పి లేదు. డబ్బులు సంపాదించాలన్న ఆలోచన యూట్యూబ్ నుండి అస్సలే లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను పెట్టడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అది ఇంతమంది చూస్తున్నారు కాబట్టి వీళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. ఖచ్చితంగా వీళ్ళ కోసం ఒక వీడియో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన నాకొస్తుంది. లైక్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నచ్చుతుందని చెప్పి నాకు తెలుస్తుంది. కామెంట్ చేసినప్పుడు ఏమైనా తక్కువైందా, ఏమైనా ఎక్కువైందా, ఏదైనా డిఫరెంట్‌గా తీసుకురావాలనేది కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పి చెప్తా ఉంటాను. అయితే ఇంతసేపు చూసిన వీడియోకి థాంక్స్. ఎందుకంటే అంతసేపు ఓపికగా చూసారు కాబట్టి. సో, వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసేది మీ వల్ల అవుతుంది. సో, మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చిందని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియో ఇంతవరకు నేను చేయలేదు. ఎందుకంటే దీనిలో నా టెస్టిమనీ కూడా షేర్ చేసుకున్నాను. సో, చాలా రోజుల తర్వాత వీడియోస్ చేయాలని చెప్పి నేను కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను కానీ చాలా వీడియోస్ అన్నీ కూడా నేను వాటిని పక్కన పెడుతూ మళ్ళీ ఈ వీడియోకు దగ్గర నేను స్టక్ అయ్యాను. సో, మోటివేషన్ ఇప్పుడు అవసరము 2025లో అయినా సరే మనం చెయ్యాలి కాబట్టి. సో, ఇక నుండి నేను కూడా చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, నేను చాలా సార్లు వీడియోస్ దగ్గరనే నేను ఫెయిల్ అయింది. మిగతాయన్ని కూడా నేను చేసుకున్నాను. నా లైఫ్‌లో నేనైతే హ్యాపీగా ఉన్నాను. సో, మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు మరింత హ్యాపీనెస్‌ని తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ ఔట్.